హలో, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా టైం 7:20. హాలిడేస్ ఇచ్చాక ఫస్ట్ టైం ఇంత పొద్దున్నే నిద్ర లేగడం. సర్లే ఎందుకులే అని చెప్పి ఇవాళ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లాగో పొద్దున్నే లేచినాం కదా అని. లెట్స్ సీ ఏం చేద్దాం ఇవాళ అంతా అని. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి మా మమ్మీకి షాక్ ఇవ్వాలి. సో అలాగా కబోర్డ్ ఓపెన్ చేసి నా డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఏం డ్రెస్ వేసుకుందామా అని ఆలోచించి ఫైనల్గా ఒక డ్రెస్ ఫిక్స్ అయ్యానమాట. ఫ్రెష్ అప్ అయిపోయా. మనం అనుకున్న ప్లాన్ బిస్కెట్ అయిందనమాట. నేను ఫ్రెష్ అప్ అవుతున్నప్పుడు మా అమ్మ లోపలికి వచ్చి చూస్తుంది నేను నిద్ర లేచాను. ఓకే, ఇప్పుడే బయటికి వెళ్ళము, అయినా సరే ఇంట్లో ఉన్న రాసుకోవాలి. ఎందుకంటే సూర్యుడు నడినెత్తి మీద డ్యాన్స్ వేస్తున్నాడు. లిటరలీ 45 కంటే తక్కువ ఉండట్లేదు మిట్ట మధ్యాహ్నం అయితే. రెగ్యులర్ టైమ్స్లో 42, పెద్ద తేడా ఏం లేదు. ఇది రాసుకోకపోతే అంతే పని. ఇంకా చెమట పట్టినా పర్లేదు, ఇది రాసుకోకపోతే మాడి బొగ్గైపోతాను. అలాగా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి కూర్చొని టీవీ చూస్తున్నా. ఏదో సినిమా పెట్టుకున్నా ర్యాండమ్గా. చూసేసి టిఫిన్ చేసి కొంతసేపు వచ్చి మా మమ్మీతో సోదేస్తున్నా. ఏవేవో మాట్లాడుతున్నా మా మమ్మీతో, సమ్ ర్యాండమ్ స్టఫ్. మా మమ్మీని విసిగించడం అంటే చాలా ఇష్టం నాకు. అలా విసిగించేశాక కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకుంటున్నా. ఇంటర్న్షిప్స్కి అప్లై చేయడము, ఈ బ్రేక్లో ఏం చేయాలి ఏంటి, నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి, ఇంటర్న్షిప్స్కి అప్లై చేయడం, అలా అన్నీ చేస్తున్నా. అలా వర్క్ చేసుకుంటూ కూర్చున్నా. నా కోసం 2 కోతులు వచ్చారు. ఆ కోతులు నాకు తెచ్చిన గిఫ్ట్స్. దిస్ వన్, దిస్ అండ్ ఇవి 2. వాళ్ళిద్దరిని అబ్బాయిల నుంచి జెంటిల్మెన్స్ కింద నేనే చేంజ్ చేస్తున్నాను. నా అలాంటి అమ్మాయిలు ఇబ్బంది పడకూడదు. సో కొంతసేపు ఒక 1.5 hour అలా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయాక లంచ్ చేశాను. లంచ్ చేసి నాకు వర్క్ ఉందని చెప్పి బయటికి వెళ్ళా. ఒక షాప్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని ఒక 1.5 hour వర్క్ చేసుకొని రిటర్న్ బ్యాక్ టు హోమ్. బ్యాక్ వచ్చిన 2 minutesలో ఎండ దంచేసింది నన్ను. నా మొహం చూసారా ఎట్లా తయారైందో ఆ ఎండకి. బై ద వే నేను ఇక్కడ ఎడిటింగ్ వర్కే చేస్తున్నాను అనమాట కూర్చొని అలా సాంగ్స్ వింటూ. కానీ నా ఫేస్ ఆ ఎండకి డల్ అయిపోయి ట్యాన్ అయిపోయింది. రెడీ టు వాచ్ ద మ్యాచ్. ఇవాళ లీగ్ ఫేజ్లో ఫైనల్ మ్యాచ్ మా ఆర్సీబీది విత్ SRH. యాక్చువల్గా నేను వెళ్ళాల్సిన మ్యాచ్ సమ్ ఇష్యూస్ వల్ల ఆగిపోయా. మ్యాచ్ స్టార్ట్ అవ్వడమే కాకుండా ఏం కొట్టారయ్యా, 255 కొట్టారు. మేము ఇప్పుడు డిఫెండ్ చేయాలి. అండ్ ఇన్నింగ్ బ్రేక్లో వచ్చేసి నా డ్యూటీ కాలుకి నూనె రాయడం మా అమ్మమ్మకి. అది కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ దెన్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. నాట్ సో గుడ్ ఇన్నింగ్స్ ఫర్ అస్, బట్ ఇట్స్ ఓకే. మ్యాచ్ అయితే అయిపోయింది. ఓడిపోయామన్న బాధ లేదులే, కానీ ప్లే ఆఫ్స్కి అయితే నెంబర్ 1 పొజిషన్లో క్వాలిఫై అయిపోయాం. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ డ్రెస్ చేంజ్. ఇప్పుడు రోజ్మెరీ ఫేస్ వాటర్. డైలీ నైట్ ఇది స్ప్రే చేసుకొని పడుకుంటాం. అండ్ దాట్స్ ఇట్, దాట్స్ ఫర్ ద డే. అండ్ టైం వచ్చేసి 11:36. సో ఇవాళతో May 22 డన్. బై గైస్.